శివుడి తల మీద పాముంటే మనం ఏం చేయలేము. ఒకసారి అదే అనుకుంటున్నారు. నేను తప్పకుండా శివుడు తలపైన పాముంటే నమస్కారం పెట్టి శివుడికి దాన్ని బయట తీసుకొచ్చి పాముని ఏం చేయాలో అది చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఆ భక్తి అంటే శివుడి మెడలో ఉండేటువంటి పాము కూడా దైవ స్వరూపం. దైవ స్వరూపం కాబట్టే సాక్షాత్తు శివుడి మెడలో అలంకరణగా అది ఆభరణంగా ఉంటుంది. దాన్ని చూసి భక్తులు ఏం చేయాలా అని అనుకుంటారట. ఈయన అలా అనుకోకుండా ఆ పాముని తీసి బయటికి తీసుకుని వచ్చి ఏం చేయాలనో అది చేస్తారట. అంటే ఏం చేస్తారు? ఏమన్నా చితికి కొట్టి చంపేస్తారా? అంటే అదే అర్థం వస్తుంది కదా. ఏం చేయాలనో అది చేస్తాను అంటే, లేదేమన్నా చైనా వాళ్ళ మాదిరిగా ఏమన్నా చేస్తారా ఆ పామును తీసుకొని అని అనుమానం వస్తోంది కదా. ఏంది చంద్రబాబు గారు ఏం మాట్లాడుతున్నారు? నాగస్వామిని గురించే ఇంత అపచారకృతంగా మాట్లాడటం అంటే అది మీకే చెల్లింది. చెల్లుతూ కూడా మమ్మల్ని దైవదోషులుగా చిత్రీకరించగలిగేటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో మీరు మేనేజ్ చేయగలరు అన్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయం.